ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 560 పంచాయతీలు, 5098 వార్డులు ఉండగా 31 సర్పంచ్ స్థానాలు, 754 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో ఉన్నటువంటి శివంపేట గ్రామంలో ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా ఇప్పుడిప్పుడే ఓట్లు వేయడానికి వస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మాత్రం ఉదయం సమయంలో అంటే పోలింగ్ ప్రారంభమైనా కూడా కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓటు వేసేటువంటి వారికి మాత్రం ఇటు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు మాత్రం వీల్ చైర్లతో మాత్రం ఓటు వేసేందుకు సహాయకులతో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. 60, 70, 80 ఏళ్లకు పైబడ్డ వారు కూడా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా 3 జిల్లాలు ఉన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాల్లో ఇప్పటికీ ఏకగ్రీవం కొన్ని గ్రామాలు అయ్యాయి. అందులో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు, 5098 వార్డులు ఉంటే 31 సర్పంచ్ స్థానాలు, 754 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 10 మండలాల్లోని 243 గ్రామ పంచాయతీలు, 2164 వార్డులు ఉంటే 14 సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగతా 229 గ్రామ పంచాయతీలకు 649 మంది అభ్యర్థులు అయితే సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 9 మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డుల్లో 7 సర్పంచ్ స్థానాలు, 254 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 142 సర్పంచ్ స్థానాలకు 541 మంది అయితే పోటీ చేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లోని 182 గ్రామ పంచాయతీలు, 1644 వార్డులు ఉంటే 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172 సర్పంచ్ స్థానాలకు 694 మంది బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు మెదక్ జిల్లా నార్సింగిలో కాసేపటి క్రితమే సెల్ టవర్ ఎక్కాడు ఒక సర్పంచ్ అభ్యర్థి భర్త. పెద్దతండ నుంచి తన భార్య పోటీ చేస్తుంది. అయితే నిన్న రాత్రి ప్రత్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి ఓటుకు 2000 రూపాయల నోటుకు 2000 రూపాయలు పంచుతున్నాడు. తను ఓడగట్టేందుకు కుట్రలు చేస్తున్నారు, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. అయినా కూడా గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి, తాను గెలుస్తానని చెప్పి ఓటర్లను ప్రలోభ పెట్టి ఇలా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. ఆ సెల్ టవర్ ఎక్కినటువంటి సర్పంచ్ అభ్యర్థి భర్తను ఇటు పోలీసులు అయితే బుజ్జగించి కిందికి దింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో చిన్న చిన్న ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండో విడతలోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం రెండో విడత పోలింగ్ మాత్రం ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. చలి ఉదయం 8 దాటడంతో మాత్రం ఎండ రావడంతో మాత్రం ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం, మొత్తం అంతా కూడా మంచు దుప్పటి కమ్మేయడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మాత్రం అప్పుడు తక్కువ మంది ఓటర్లు వచ్చారు. సమయం 8 దాటడంతో ఎండ రావడంతో మాత్రం ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి.